ఒంగోలులో నూకానమ్మని అంగన్వాడీని చంపితే అరే చచ్చిందా? లేదు లేదు వెంకటేశ్వర రెడ్డి అన్న ఇంకోసారి టాటా రాని. ఎవరు దీనికి కారణం? నలుగురు బిడ్డలతో అబ్దుల్ సలాం పాణ్యం రైలు పట్టాల మీద పట్టుకొని నానా నేను చావను నాన్న, 12 ఏళ్ల కూతురు నేను వెళ్ళిపోతాను నాన్న అంటే పట్టుకొని అమ్మ నువ్వు వెళ్ళిపోతే నీకు అన్నం ఎవరు పెడతారే, బడికవుడు పంపిస్తాడు, చదువు ఎవడు చెప్పిస్తాడు, రా చచ్చిపోవాలన్న ప్రభుత్వం పరిపాలన ఎప్పుడైనా చూసారా మీరు? 16 మంది ముఖ్యమంత్రులు ఏర్పడిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ అవశేష ఆంధ్రప్రదేశ్ కానీ విధ్వంసం అంటే పుస్తక రచన చేసిన ముఖ్యమంత్రి పరిపాలన ఎప్పుడైనా చూసారా? ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు సాధించింది ఇది. నేను చెప్పటల్లా మద్యం ద్వారా 1,50,000 కోట్ల రూపాయలు విక్రయాలు చేశారని, ఇసుక అమ్మకాల ద్వారా ఏడాదికి 2,000 కోట్ల రూపాయలు అమ్మాడని నేను చెప్పడంలా, విద్యుత్ ఛార్జీల ద్వారా 8 రకాల ఛార్జీల ద్వారా ఏటా 50,000 కోట్ల రూపాయలు మన మీద భారం వేశాడని నేను చెప్పడంలా, ఈ రాష్ట్రంలో గంజాయి దొరుకుతుందని నేను చెప్పడంలా, డ్రగ్స్ దొరుకుతుందని చెప్పడంలా, కోవిడ్లో మరణాలు ఎన్నో కూడా లెక్క పెట్టలేకపోయామని చెప్పి నేను చెప్పడంలా. ఏం చెయ్యాలి రాష్ట్రం కాపాడాలంటే 28 రాష్ట్రాల ముందు నవ్వులు పాలయ్యి రాజధాని లేకుండా ఈ దేశం గర్వించే విధంగా ఒక్క మాటతో 34,348 ఎకరాలు ఇచ్చిన ఈ దివంగత తల్లులకు మనం ఇచ్చే పరిష్కారం ఏంటి? మళ్ళీ ఇప్పుడు 4వ రాజధాని అంటారంట. ఎవడో తిక్కలోడికి తలంబరాలు పోస్తే పీటల మీద కూర్చొని ఏరుకొని తిన్నాడంట. వైవి సుబ్బారెడ్డి గారి పరిస్థితి అలా ఉంది. పాలిస్తున్నారా, చంపేస్తున్నారా? శ్రీకృష్ణార్జునులు మీ ముందున్నారు, శ్రీకృష్ణార్జునులు మీ ముందున్నారు. కార్యం దగ్గరలో ఉంది. యుద్ధంలో మేము ఉంటాం, గెలిచి తీరాలి. ఆంధ్రుల పౌరుషాన్ని కాపాడుకోవాలి. ఏది పోగొట్టుకుందో రాష్ట్రం, మళ్ళీ ఇటువంటి పాలకుడు తెలుగు నేల మీద కనిపించకూడదు. నా తోటి మిత్రుడు సురేష్ కుమార్ గారికి, ఒక దళిత బహుజన కులాలకు చెందిన బాలకోటకి ఇంత అపూర్వమైన వేదిక మీద ఒక చిన్న అవకాశం కల్పించిన నా తోటి జర్నలిస్టుకి నేను సదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మాట్లాడాలి ప్రజలారా, నాయకులతో కూడా మాట్లాడాలి. నేను ఒక మాటే చెప్తున్నా, రాముడంటే రావణాసురుని చంపడమే కాదు, పాదం తోకితే రాతిగా మార్చినోడు రాముడు, శబరి ఇచ్చిన దూరపాలన తిన్నోడు రాముడు. కాబట్టి ధర్మపాలన. కృష్ణ భగవానుడు అంటే కుచేలుడు తెచ్చిన అటుకుల్ని అంతే ఆప్యాయంగా తిన్నవాడు. పాలకులకు ఆ ప్రేమ ఉండాలి, ప్రజల పట్ల ఆ నీతి ఉండాలి. అలాంటి యుద్ధం జరగాలి. గెలిచి తీరుతాం, ఈ రాష్ట్రాన్ని మార్చుకొని తీరుతాం. నాకు ఇచ్చిన అవకాశానికి మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై అంబేద్కర్.